హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ట్రేడ్ ఫర్ గ్రోత్ తెలుగు ఛానల్కి. మనం ఈరోజు 50-50 అనాలిసిస్ అనేది చేస్తున్నాం. డే టైం ఫ్రేమ్ అనేది పెట్టేసుకున్నాము. మార్కెట్ ఎక్కడ క్లోజ్ ఇచ్చింది? 21,725 రూపీస్ దగ్గర మార్కెట్ అనేది క్లోజ్ ఇచ్చింది. 403 రూపీస్ అనేది మార్కెట్ అనేది ప్లస్లో అనేది మార్కెట్ అనేది క్లోజ్ అయింది. మార్కెట్ అనేది ఏం చేస్తుంది గమనించారా? మార్కెట్ వచ్చేసి ఒక రెడ్ క్యాండిల్, ఒక గ్రీన్ క్యాండిల్, ఒక రెడ్ క్యాండిల్, ఒక గ్రీన్ క్యాండిల్, ఒక రెడ్ క్యాండిల్, ఒక గ్రీన్ క్యాండిల్. మార్కెట్ ఇదే ఒక 4 డేస్ నుంచి, ఒక 5 డేస్ నుంచి మార్కెట్ అనేది 4 to 5 డేస్ నుంచి మార్కెట్ అనేది అదే చేస్తూ వచ్చింది. ఏం చేస్తూ వచ్చింది? రెడ్ క్యాండిల్, గ్రీన్ క్యాండిల్, రెడ్ క్యాండిల్, గ్రీన్ క్యాండిల్, రెడ్ క్యాండిల్, గ్రీన్ క్యాండిల్. రేపు మార్కెట్ రెడ్ క్యాండిల్ చేయొచ్చు, చేస్తుందని కాదు, 100% మార్కెట్ రెడ్ క్యాండిల్ అనేది మార్కెట్ రేపు చేయొచ్చు. ఓకేనా? మార్కెట్ ఏం చేసింది? ఈ లైన్ ని సపోర్ట్ తీసుకుంటా మార్కెట్ అనేది పైకి వెళ్ళింది. ఓకేనా? ఇప్పుడు ఎక్కడ ఉంది మార్కెట్? వచ్చేసి రెసిస్టెన్స్ దగ్గర ఉంది. మార్కెట్ వచ్చేసి ఎక్కడ ఉంది? రెసిస్టెన్స్ దగ్గర మార్కెట్ అనేది ఉంది. సపోర్ట్ ఎక్కడ ఉంది మనకి? ఇప్పుడు ప్రస్తుతానికి సపోర్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఉంది. సపోర్ట్ వచ్చేసి మార్కెట్లో మనకు ఈ లెవెల్ దగ్గర ఉంది. సపోర్ట్ వచ్చేసి 21,455 దగ్గర మనకు సపోర్ట్ అనేది ఉంది. రెసిస్టెన్స్ వచ్చేసి ఈ జోన్లో ఉంది. మనకు 21,800 దగ్గర మనకు రెసిస్టెన్స్ అనేది ఉంది. 21,800 దగ్గర మనకు రెసిస్టెన్స్ అనేది ఉంది. ఓకేనా? ఒకవేళ ఇటు బ్రేక్అవుట్ చేస్తే మనకు మూవ్మెంట్ అనేది ఇవ్వచ్చు. ఓకే, మనం రేపు ఏ విధంగా ట్రేడ్ చేయాలి? మార్కెట్ వచ్చేసి వాళ్ళు ఏం చేసింది? మార్కెట్ ఒక మంచి డౌన్ ఫాల్ లో మనకు హ్యామర్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఎంట్రీ పాయింట్ వచ్చేసేది మనకు ఈ హ్యామర్ క్యాండిల్ ఒక హై, మనకు ఎంట్రీ పాయింట్. ఎస్ఎల్ పాయింట్ వచ్చేసి మనకు ఈ హ్యామర్ క్యాండిల్ ఒక లో. తర్వాత ఏమైంది? మనకి ఎంట్రీ ఇవ్వగానే మార్కెట్ ఏం చేసింది? చూసారా? రాకెట్ లెక్క మార్కెట్ అనేది మీదికి పోయింది. మళ్ళీ ఇక్కడ ఏమైంది? ఒక గ్రేవ్ స్టోన్ డోజీ అనేది ఫామ్ అయింది. అలాగే షూటింగ్ స్టార్ కూడా ఫామ్ అయింది. ఇది షూటింగ్ స్టార్ కూడా అంటారు, గ్రేవ్ స్టోన్ డోజీ కూడా అంటారు. కింద విక్ లేదు, అందుకోసం గ్రేవ్ స్టోన్ డోజీ అని అన్నాను. ఓకేనా? తర్వాత ఇక్కడ కూడా ఒక మనకు చిన్న మూవ్ అనేది వచ్చింది, డౌన్ సైడ్ అనేది మూవ్ అనేది వచ్చింది. తర్వాత మార్కెట్ ఏం చేసింది? సైడ్ వేస్ మార్కెట్ అనేది అయిపోయింది. మార్కెట్ అనేది ఏం చేసింది? సైడ్ వేస్ అయిపోయింది. ఇప్పుడు రేపు మార్కెట్ మనకు మంచి ట్రేడ్ అనేది ఎక్కడ దొరుకుతుంది? మార్కెట్ అనేది ఇక్కడే ఓపెన్ అయ్యి ఒకవేళ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చిందా, మనం ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఇది పెట్టుకోవాలి. సెకండ్ టార్గెట్ వచ్చేసి మనము ఇది పెట్టుకోవాలి. ఓకేనా? ఇక్కడ మార్కెట్ అనేది ఓపెన్ అయ్యి కన్సల్టేషన్ చేసి బ్రేక్అవుట్ అనేది ఇస్తే మనం ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఇది పెట్టుకోవాలి, సెకండ్ టార్గెట్ వచ్చేసి ఇది పెట్టుకోవాలి. ఒకవేళ మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి, ఈ రేంజ్ లో మార్కెట్ అనేది ఓపెన్ అయింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలా? అప్పుడు మనము ఇక్కడ మార్కెట్ అనేది ఓపెన్ అయితే కన్సల్టేషన్ చేసి మార్కెట్ ఇటు బ్రేక్అవుట్ చేసినా మనం ట్రేడ్ అనేది చేయొచ్చు. ఇటు ఏంటంటే మూవ్మెంట్ ని బట్టి మనం ట్రేడ్ అనేది చేసుకుంటాం. ఆ మూవ్మెంట్ ని బట్టి మనం ట్రేడ్ అనేది చేస్తూ పోవాలి. ఒకవేళ మూవ్మెంట్ బ్రేక్అవుట్ అయిందా అక్కడ మనము ఎస్ఎల్ లేకుంటే ఎగ్జిట్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే మనం ఒక మూవ్మెంట్ లో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఈ ఎస్ఎల్ కూడా పోయి మనం ఇక్కడ పెడతాం కాబట్టి ఇది మనకి ఎస్ఎల్ అయిపోతుంది. ఇప్పుడు అందుకోసం మనం ఇక్కడ ఎస్ఎల్ అనేది తీసుకుంటాం. ఓకేనా? ఇక్కడ మనం ఎగ్జిట్ అన్నా ఎస్ఎల్ అన్నా తీసేసుకోవాలి ఒకవేళ మూవ్మెంట్ అనేది బ్రేక్అవుట్ అవుతాయి. ఒకవేళ ఇక్కడ ఓపెన్ అయ్యి మార్కెట్ ఒకవేళ ఇటు బ్రేక్అవుట్ చేసినా మనం ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఇదే పెట్టుకోవాలి. ఓకేనా? సెకండ్ టార్గెట్ వచ్చేసి ఇది పెట్టుకోండి. ఓకేనా? టార్గెట్ ఇలా హిట్ అయ్యే కొద్దీ ఇక్కడ పెట్టుకోండి. ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, రేపు ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, ఏదన్నా ఒక రేంజ్ ని లేదా ఒక ప్రైజ్ యాక్షన్ ని మనం ట్రేడ్ చేయాలి. ఓకేనా? ఇక్కడ మార్కెట్ అనేది ఓపెన్ అయ్యి ఇటు బ్రేక్అవుట్ ఇచ్చిందా, మనము ఒకవేళ మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయ్యి డౌన్ ఇచ్చింది అనుకోండి, ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మనము ఇది పెట్టుకోండి, సెకండ్ టార్గెట్ వచ్చేసి ఇది పెట్టుకోండి. ఓకేనా? ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, ఇక్కడ సేమ్ ఏదైనా ఒక రేంజ్ ని లేదా ఒక ప్రైజ్ యాక్షన్ ని మనం ట్రేడ్ చేయాలి. ఓకేనా? రేపు బడ్జెట్ ఉంది, 11 నుంచి 1 వరకు బడ్జెట్ అనేది ఉంటుంది. 11 నుంచి 1 వరకు రేపు మాక్సిమం వాలిటిలిటీ అనేది ఎక్కువనే ఉంటుంది. అక్కడ మనం ట్రేడ్ అనేది చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్త చేయండి. 11 నుంచి 1 వరకు మాక్సిమం ట్రేడ్ చేసేందుకు ఇగ్నోర్ చేయండి. ఎందుకంటే అక్కడ వాలిటిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మూవ్మెంట్స్ అనేవి బిగ్ మూవ్మెంట్స్ అనేవి ఇచ్చే అవకాశం ఉంది. ఎలక్షన్ ఉంది కాబట్టి షార్ట్లీ బడ్జెట్ అన్నట్టు, ఇది షార్ట్ బడ్జెట్. ఓకేనా? మనకు ఇది ఫుల్ బడ్జెట్ అనేది కాదు, షార్ట్ బడ్జెట్ ఇది. ఓకేనా? మనకు 11 నుంచి 1 వరకు ఉంటుంది బడ్జెట్ కాబట్టి వాలిటిలిటీ బాగుంటుంది కాబట్టి మాక్సిమం 11 నుంచి 1 వరకు మాక్సిమం ట్రేడ్ చేసేందుకు ఇగ్నోర్ చేయండి. ఓకేనా? ఫుల్ బడ్జెట్ వచ్చేసి ఎలక్షన్స్ అయిన తర్వాత వస్తుంది. ఓకేనా? మనం రేపు వచ్చేసి ట్రేడ్ ఈ విధంగా మనం ట్రేడ్ అనేది చేయొచ్చు. ఓకేనా? గ్యాప్ డౌన్ అయినా ఏ విధంగా ట్రేడ్ చేయాలా, గ్యాప్ అప్ అయినా ఏ విధంగా ట్రేడ్ చేయాలా. ఓకేనా? మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయితే బెస్ట్ ట్రేడ్ దొరుకుతుంది అనేది ఫుల్ ఎక్స్ప్లెయిన్ మొత్తం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అనేది చేశాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసుకుంటే నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్.